హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. కానీ మన వెడ్డింగ్ ప్రిపరేషన్స్ అన్నిటినీ నువ్వు పక్కన లేకుండా నేను ఒక్కడినే చేసుకుంటుంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నీకేం అర్థమవుతుంది అని తిడతాడు. దాంతో మన యోన్సుకి కోపం వచ్చి అక్కడ నుండి వచ్చేసేటప్పుడు, పాపం వదిన అంత కష్టపడి జువాన్కి ఫర్నిచర్ సెలెక్ట్ చేయడంలో హెల్ప్ చేసింది కదా, నేను ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పాలా, ఇప్పుడు మెసేజ్ పెడుతున్నా, ఇంత రాత్రి అయిపోయింది కదా వద్దులే అని అనుకుంటుంది. కానీ పొరపాటున చేయి తగిలి ఆమెకి కాల్ వెళ్ళిపోతుంది. కాల్ నుండి హలో హలో అని వినిపించడంతో బై మిస్టేక్ కాల్ వెళ్ళిపోయిందన్న విషయం తెలిసి, ఇలా ఫర్నిచర్ సెలెక్షన్ కోసం మీరు చాలా హెల్ప్ చేశారంట కదా, అందుకు థ్యాంక్ యూ చెప్దామని కాల్ చేశాను అని అంటే, నా బెస్ట్ ట్రై చేసి మీ టేస్ట్కి తగినట్టు సెలెక్ట్ చేయడానికి ట్రై చేశాను అని అంటుంది మిన్. అందుకు చాలా థ్యాంక్ యూ, అందుకే మీకు ఎప్పుడైనా నేను డ్రింక్స్ ఆఫర్ చేస్తాను అని అంటే, మరి ఇప్పుడే ఎందుకు వెళ్ళకూడదు, మనం నాకు మూడ్ బాగాలేదు ఈరోజు, ఇప్పుడే కలుద్దామా అని అంటే, అవునా నాకు కూడా బాగాలేదు, సరే కలుద్దాము అని అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక మంచి ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్దాము అని యోన్సో వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే ప్లేస్కి తీసుకొస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి తాగుతుంటారనమాట. ఇంటికి సాడ్గా వచ్చిన సివాన్ అక్కడ తన కోసం మిన్ పెట్టిన గిఫ్ట్ని ఓపెన్ చేస్తాడు. అందులో ట్యాబ్లో ఒక వీడియో కూడా ప్లే అవుతుంది. మన సెకండ్ యానివర్సరీ కోసం నేను చాలా కష్టపడి ఎంతో ప్రేమగా మన కోసం ఈ క్లే కప్స్ని తయారు చేస్తున్నాను, చూసావా, దీని మీద మన పేర్లు కూడా రాస్తాను అని వీడియో ఉంటుంది. అది చూసిన వెంటనే నా కోసం పాపం మిన్ ఎంత కష్టపడి ఇదంతా ప్లాన్ చేసింది, నేను దానంతా గుర్తుపెట్టకుండా స్పాయిల్ చేసేసాను, నేను అలాంటి మనిషిని అని తిట్టుకుంటాడు. ఇక్కడేమో జువాన్ వాళ్ళ అమ్మని కలవడానికి వస్తే సెకండ్ ట్రయల్ ఎలా జరుగుతుంది, డివోర్స్ కేసు అని అంతా కనుక్కుంటాడు. బాగా జరుగుతుంది, మీ వెడ్డింగ్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, నేను అనుకున్నాను కానీ యోన్సోకి చాలా టాలెంట్ ఉంది, నేను అనుకున్న దానికంటే మన ఫౌండేషన్ గురించి తను చాలా కేర్ తీసుకుంటుంది, ప్రతి విషయంలో చాలా నీట్గా డీటెయిలింగ్స్ అన్నీ చాలా బాగా చూసుకుంటుంది, అన్ని విషయాల్లో తనే స్వయంగా కేర్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు చాలామంది అవసరమైన వాళ్ళకి మన ఫౌండేషన్ ద్వారా హెల్ప్ దొరకకపోతుంది అన్న విషయం చెప్పిన వెంటనే పాపం యోన్సో వీళ్ళ వెడ్డింగ్ ప్రిపరేషన్ కూడా పక్కన పెట్టి ఎందుకు అంతగా వర్క్ చేస్తుందన్న విషయం జువాన్కి అర్థమవుతుంది. ఇంతకుముందు అలా బిహేవ్ చేసినందుకు బాధగా కూడా ఫీల్ అవుతాడు. అందుకే యోన్సోకి ఫోన్ చేస్తాడు. ఇక్కడేమో ఆ కప్స్ని చూసిన మన సివాన్ బాధపడుతూ వెంటనే మిన్కి కాల్ చేస్తాడు. కానీ ఇద్దరూ ఫుల్గా తాగేసింటారు, అందుకే ఫోన్స్ ఆన్సర్ చేయరు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ నువ్వెందుకు తాగాలనుకుంటున్నావు అని అడగడంతో, ఈరోజు నా మీద జువాన్ ఇలా అరిచాడు, ప్రతి విషయంలో తను ఒక్కడే కష్టపడి చేస్తున్నాడంట, నాకు మా పెళ్లి మీద అసలు ఇంట్రెస్టే లేదని మాట్లాడుతున్నాడు, నాకు చాలా కోపం వచ్చింది అని అన్న వెంటనే అలా ఎలా మాట్లాడతాడు అని మిన్ తిడుతుంది. దాంతో యోన్సో కూడా మరీ అంత తిట్టాల్సిన అవసరం లేదులే, నేను నిజంగానే అంతగా హెల్ప్ చేయలేదు కదా అని అనుకుంటుంది. తర్వాత మీరెందుకు తాగాలనుకుంటున్నారు అని యోన్సో అడగడంతో, ఇలా మా వెడ్డింగ్ యానివర్సరీ ఈ రోజుని మర్చిపోయాడు, అందుకే నాకు చాలా కోపం వచ్చింది అని మిన్ అనడంతో, యోన్సో అలా ఎలా చేస్తాడు, అలా చేస్తే ఎంత బాధగా అనిపిస్తుంది అని శివాన్ని అంటుంది. దాంతో పాపం తను చేసింది మరీ అంత పెద్ద క్రైమ్ కూడా ఏం కాదు కదా అని మిన్ అనుకుంటుంది. దాంతో వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని ఇలా ఎందుకు పెంచింది అని వీళ్ళ అమ్మతో వెళ్ళి మాట్లాడదాం పదా, ఈరోజు ఆమెని అడిగేయాలి కడిగేయాలి పదా అంటూ వీళ్ళిద్దరు బయలుదేరబోతూ ఉండంగానే సివాన్ కాల్ చేయడంతో, అవును ఎందుకు మాట్లాడాలి నేను నీతో మాట్లాడను, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, నేను వెళ్ళి ఈ విషయాలన్నీ మీ అమ్మతోనే తేల్చుకుంటాను అని అనడంతో, ఏంటి అక్కడికి వెళ్తున్నావా వద్దు అని అంటూ ఉండంగానే మిన్ కాల్ కట్ చేసేస్తుంది. వెంటనే సివాన్ జువాన్కి కాల్ చేసి, ఎక్కడున్నావు, వీళ్ళిద్దరూ ఫుల్గా తాగేసి అమ్మ దగ్గరికి బయలుదేరుతున్నారు, నువ్వు ఇంట్లో నుండి బయటకు వచ్చి వాళ్ళని లోపలికి వెళ్ళనీయకుండా ఆపు అని అంటే, లేదు నేను బయట ఉన్నాను, వెంటనే ఇంటికి బయలుదేరుతాను అని వెంటనే జువాన్ కూడా ఇంటికి బయలుదేరుతాడు. ఇక్కడేమో వీళ్ళమ్మ వర్క్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ పెట్టుకొని వైన్ తాగుతూ కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది. అంతలో వీళ్ళిద్దరూ ఫుల్గా తాగి అక్కడికి వస్తారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళే లోపలనే వీళ్ళిద్దరూ లాక్కొని వచ్చేస్తారు. సీన్లో మన యోన్సోకి మెలకు వచ్చేసరికి తనకి రాత్రి ఏం జరిగిందో మొత్తం గుర్తొస్తుంది. అలా ఎందుకు బిహేవ్ చేశాను నేను అని అనుకుంటూ ఉండంగానే జువాన్ దగ్గర నుండి ఒక మెసేజ్ ఉండింటుందన్నమాట. నిన్న నేను అలా బిహేవ్ చేసినందుకు సారీ, తప్పంతా నాదే, నువ్వు చాలా కష్టపడి వర్క్ చేస్తుంటే దానికి నేను వాల్యూ ఇవ్వకుండా మన వెడ్డింగ్ ప్రిపరేషన్లో నువ్వు సరిగా టైం స్పెండ్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అరిచాను, ఇంకొకసారి అలా అనను అని మెసేజ్ పెట్టింటాడు.
మెసేజ్ చూసుకున్నా ఇంకా రిప్లై ఇవ్వట్లేదేంటి అని జువాన్ ఆలోచిస్తూ ఉండంగానే యోన్సో ఫోన్ చేసి నాకు ఫుల్ హ్యాంగ్ ఓవర్ ఉంది, హ్యాంగ్ ఓవర్ సూప్ తీసుకొని మా ఇంటికి రా అని కాల్ కట్ చేసేస్తుంది. అలా జువాన్ మన యోన్సో కోసం హ్యాంగ్ ఓవర్ సూప్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి మన జువాన్ కోసం యోన్సో వంట చేస్తూ ఉంటుంది. అలా తన కోసం యోన్సో వంట చేస్తుంటే మన జువాన్కి యోన్సో మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది. అలా నీ కోసం నా చేత్తోనే ఏదైనా వంట చేసి పెట్టాలనిపించింది, నిన్ను అనవసరంగా అరిచినందుకు నా తరపు నుండి సారీ లాగా అని అంటుంది. అలా హీరో ఎంతో ఆశతో దాన్ని తినబోతాడు. తిన్న వెంటనే దాంట్లో సాల్ట్ చాలా ఎక్కువైపోతుంది. దాంతో అది బాలేదని చెప్పలేడు, అలా అని మింగలేడు. వెంటనే వేరే డిషెస్ అన్నీ తిని ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని చెప్తుంటే అది బయట తీసుకున్నాను, ఇది మా తమ్ముడు కొన్నాడు, ఇది అంకుల్ చేశాడు, ఇది మా ఫ్రెండ్స్ది అని చెప్తుంది. తను చేసిన వంట తనే తిని అది అంత గలీజ్గా వచ్చినందుకు బాధపడుతుందేమో అని హీరోయిన్ తినకుండా జాగ్రత్త పడతాడు. తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత నీకు నా వంట చాలా నచ్చేసింది కదా, నువ్వే మొత్తం తినేసావు, నెక్స్ట్ టైం నుంచి మనం కలిసి ఉన్నప్పుడు ప్రతిరోజు వంట చేయలేకపోయినా అప్పుడప్పుడు నీ కోసం వంట చేస్తాను అని అంటే అమ్మయ్య అప్పుడప్పుడే కదా థ్యాంక్ యూ అని అంటాడు. అంటే వంట బాలేదా అని అడిగితే సాల్ట్ కొంచెం ఎక్కువైంది అని చెప్తాడు. నువ్వే పనైతే బాగా చేయగలవో ఆ పనులు చేయి, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు ఎందుకు అంటూ ఏడిపిస్తాడు. అలా మన హీరోయిన్ని హగ్ చేసుకొని నాకు ఇదంతా ఒక కళలాగా ఉంది, మనం పెళ్లి చేసుకోబోతున్నామంటే అని చెప్పి ఐ లవ్ యూ చెప్తాడు. ఇప్పుడు సీన్లో వీళ్ళిద్దరూ కలిసి మన డెప్యూటీ లీడర్ ఈ అమ్మాయిని ఇద్దరిని రెస్టారెంట్కి పిలిపించి అక్కడ వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇస్తాడు. అది చూసిన వెంటనే వీళ్ళిద్దరికి నిజంగా పెళ్ళవుతుందంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. యోన్సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తనని ఎలా ట్రీట్ చేస్తారు అని ఒక సీన్ని ఇమాజిన్ చేసుకుంటారు. అందులో యోన్సో ఫుడ్ని చేతో తింటుంటే వాళ్ళమ్మ ఇదేం బ్యాడ్ టేబుల్ మేనర్స్, ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసేయండి అంటూ వాళ్ళ అమ్మ ఈ చెత్తని ఇక్కడ నుండి తీసేయండి అంటూ సివాన్ మిన్ ఇద్దరు మన యోన్సోని చాలా గలీజ్గా ట్రీట్ చేస్తున్నట్లు వీళ్ళు అనుకుంటారు. అంతలో వీళ్ళు ఎక్కడికి వచ్చి అలాంటి పనికిమాలిన ఇమాజినేషన్స్ ఏం చేసుకోకండి అని చెప్తారు. ఇక్కడేమో వీళ్ళిద్దరూ కలిసి మన మిన్ వాళ్ళ సెకండ్ యానివర్సరీకి చేసిన ఆ కప్స్లోనే తాగుతూ ఉంటారు. నేను ఆ రోజు మర్చిపోలేదు, ఎందుకంటే మన వెడ్డింగ్ డే కంటే మనం డేటింగ్ స్టార్ట్ చేసిన డేనే ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే నేను ఆ డేకి అంత ఇంపార్టెన్స్ లేదని ఫీల్ అయ్యాను. ఇంతకుముందు కూడా మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కదా, అందుకే నాకు చాలా కొత్తగా ఉండింది, అందుకే గుర్తులేదు అని అంటాడు. పర్లేదులే అని మిన్ అనడంతో నేను మన 100th డే యానివర్సరీ కోసం ఒకటి ప్రిపేర్ చేశాను అంటూ ట్యాబ్లో తను ఏం ప్లాన్ చేశాడో చూపిస్తాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ సపరేట్గా వేరే వేరే బెడ్రూమ్స్లో పడుకుంటున్నారు కదా, మనం డేటింగ్ స్టార్ట్ చేసిన 100th డే యానివర్సరీకి నీకు సర్ప్రైజ్ లాగా మన ఇద్దరి బెడ్రూమ్స్ క్లబ్ చేసి ఇలా షేర్డ్ బెడ్రూమ్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, దాని ప్లానే ఇదంతా, నేను నీకోసం కూడా సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాను అని అనడంతో అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పటి నుండి ఒకటే బెడ్రూమ్లో ఉందాం కదా అని మన మిన్ సివాన్ని హగ్ చేసుకుంటుంది. ఇప్పుడు సీన్లో జిసోకేమో తనకెంతో ఇష్టమైన వంటని వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ దగ్గర నుండి నేర్చుకుంటూ ఉంటాడు. లీ ఏమో తనకు నచ్చినట్లు పెయింటింగ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి రోజు అనమాట. యోన్సో మొత్తం రెడీ అయిపోయి ఒక చోట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జువాన్ హీల్స్ తీసుకొని మన యోన్సో దగ్గరికి బయలుదేరుతాడు. అలా యోన్సో దగ్గరికి వచ్చిన తర్వాత తన షూస్ తీసేసి ఈ హీల్స్ ఎక్కిస్తాడు. తర్వాత వాళ్ళ పెళ్ళి జరుగుతుందన్నమాట. అందులో వాళ్ళ అమ్మ, ఫ్రెండ్, అంకుల్, సివాన్, మిన్, లీ, వీళ్ళ డెప్యూటీ లీడర్ ఈ అమ్మాయి, యోన్సో వాళ్ళ తమ్ముడు మాత్రమే వచ్చి ఉంటారు. అలా వీళ్ళిద్దరూ అందరికీ పబ్లిసిటీ చేయకుండా క్లోజ్ ఫ్యామిలీని మాత్రమే పిలుచుకొని చాలా హ్యాపీగా వెడ్డింగ్ చేసుకుంటారు. అమ్మయ్య, దాంతో మన యోన్సో జువాన్ లవ్ స్టోరీ సిండ్రెల్లా ఎట్ 2 AM ఫినిష్ అవుతుంది. మీకందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సిరీస్ చెప్పడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. తప్పకుండా మీకందరికీ నచ్చే ఇంకొక మంచి సిరీస్తో మీ ముందుకి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ తీసుకొస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.